నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి విజయ అవకాశాలు దక్కాయి. అయినా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన విధంగానే ఫలితాలు కూడా వచ్చినాయి. ఈ ఫలితాలు నెక్స్ట్ 2029లో జరిగే ఎలక్షన్ల వరకు ఉంటాయి. ఇదే అనుకూలంగా ఉంటుందనేది చెప్పలేము. కొన్ని అసెంబ్లీ ఎలక్షన్లకు అవకాశాలు కూడా మారవచ్చు. పంచాయతీ ఎలక్షన్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ కాంగ్రెస్కే పట్టణం కట్టారనే దానికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే 39.8% కాంగ్రెస్ వైపే ఉన్నారు పట్టణ ఓటర్లు. టోటల్గా చూసుకుంటే ఇంకా బీఆర్ఎస్కు 28.776% ఉండాలి. కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూసుకుంటే 11.0%. బీజేపీకి 15.68% ఓట్లు వచ్చినాయి. ఇంకా చూసుకుంటే అట్లా వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చినాయి కొన్ని మున్సిపాలిటీలు. ఈ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎలా దాన్ని చేయాలి, ఎట్లయినా సరే చేయండి, వాటిని చేజిక్కించుకోండి. వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కాంగ్రెస్కు సాపీగా అధికారం దక్కాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమనంటే ఎవరైనా రాని అవకాశమైనా వదులుకోవద్దు, ఎవరొచ్చినా కాదనకుండా పార్టీలో చేర్చుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా కొన్నిటికైతే కొత్తగూడెం అయితే సిపిఐకి ఇచ్చేద్దాము, బైన్సా వచ్చే మసిలీస్కి ఇచ్చేద్దాం, మంత్రులు బాగా పనిచేశారు, బేస్ పురపాలక సంఘాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇదే ఊపుతో జిల్లా పరిషత్తు సంగ్రామంలో గెలుద్దాం, త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఎన్నికలు ఉంటాయి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో చేజిక్కించుకోవాలని, కాంగ్రెస్ సాపీగా అధికారం దక్కేలా చూడాలనేది మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశము చేస్తున్నారు. ఏ అవకాశం అన్నా కూడా వదులుకోకండి, ఎవరన్నా రానియండి, పార్టీలో చేర్చుకోండి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని అవసరమైన చోట్ల సిపిఐకి కానీ ఎంఐఎంకి కానీ అవకాశాలు ఇచ్చేద్దాము, వాళ్ళతో మనకు అవకాశం ఉన్న తాను వాళ్ళ సహాయం తీసుకున్నాము, మేయరు డిప్యూటీ మేయరు కొందరికి ఇచ్చి మనం తీసుకున్నాం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో మంత్రులతో తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని తావలు చూడండి, ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్లో మజ్లిస్ తోడు అవసరమైన నేపథ్యంలో కాంగ్రెస్కు మేయరు, మజ్లిస్కు డిప్యూటీ మేయర్ పదవులు దక్కేలా చూసుకోవాలనేది కూడా అక్కడ చెప్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ బోధన్, జగిత్యాల, జహీరాబాద్లో మజ్లిస్ సహకారం తీసుకొని బన్సా మున్సిపాలిటీలో మజ్లిస్కు ఇచ్చేద్దామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై శనివారం రేవంత్ రెడ్డి గారు మంత్రులతో సమావేశమయ్యారు. బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖ గారు, సీతక్క, వివేక్ వెంకటస్వామి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, శ్రీహరి గారు, లక్ష్మణకుమార్ గారు, ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, ఇంకా ప్రభుత్వ సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి, ప్రణాళిక సంఘ చైర్పర్సన్ చిన్నారెడ్డి, వీళ్ళంతా హాజరయ్యారు. ఈ హాజరయ్యి ఇలా చేయాలి, ఎట్లయినా సరే ఈ వచ్చిన మున్సిపాలిటీలో మనం దక్కించుకోవాలనేది కూడా చూస్తున్నారు. కానీ ఈ అంగులో కింగ్ అవ్వాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వచ్చిన మున్సిపాలిటీలో మేము ఉండాలా అనేది కూడా చూస్తున్నాయి. 24 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం పావులు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ఎఫ్సీఏ ఓట్లతో కలిసి ఈ కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది. పలు చోట్ల పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్. బెల్లంపల్లిలో కాంగ్రెస్ సభ్యుల కోసం రివర్స్ ఆపరేషన్. అదే ఇంకా రేపు చూసుకుంటే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక రేపు. ఈ పురపాలక ఫలితాల్లో ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు
చాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్వతంత్రులుగా గెలిచిన వారిని తమ శిబిరంలోకి చేర్చుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలో కౌన్సిల్ను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం కావాలి, ఎంత కావాలి, ఎట్లా, డబ్బు ఏమి అనేది కూడా అంతా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి బీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలా అయినా సరే ఈ ఏర్పడిన వాటిల్లో చేజిక్కించుకోవాలనేది కూడా చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అన్న సమయంలో చూసుకే ఈ 24 మున్సిపాలిటీలు ఏర్పడిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎక్సైజ్ సభ్యులు కావచ్చు, అది కావచ్చు, అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఈ క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకంటే తమ సభ్యులను శిబిరంలోకి తరలించి చైర్మన్, వైస్ చైర్మన్కి జరిగే 16వ తేదీ వరకు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మన కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్లో ఎక్కువ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. కానీ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఎట్లయినానంటే ఎట్లయినా సరే మనం చేజిక్కించుకోవాలా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే అంగొచ్చిన మున్సిపాలిటీ కార్పొరేషన్లో కాంగ్రెస్కు సాఫీగా అధికారం దక్కాలి. ఏమాత్రం అవకాశం వదలొద్దు, ఎవరు వచ్చినా కాదనకుండా పార్టీలో చేర్చుకోవాలి అనేది కూడా సిపిఐ, అట్లే మజ్లిస్ వాటికి అవకాశాలను కూడా మనం వినియోగించుకున్నాం. వాటికి అవకాశం ఇచ్చే తాను వాళ్ళకి అవకాశం ఇచ్చి మనకు అవకాశం ఉన్న తాన వాళ్ళ సహకారం తీసుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. ఏ అవకాశం వచ్చినా వదులుకోకండి, ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకోండి. అంగొచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కాంగ్రెస్కు ఎక్కువ అవకాశం ఉన్న తోట పూర్తిగా మనకు అధీనం లేకుండా ఉండాలా. ఎట్లయినా సరే ఏదైనా చేయండి. దానా అంటే బెదిరింపులు కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, ఎలాగైనా సరే మన చేతికి ఈ అంగొచ్చిన మున్సిపాలిటీలు రావాలనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే ఇంకా ఏమన్నారు అనేది ఇంకోపారి మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఎట్లయినా సరే ఏదైనా సరే రావాలనేది కూడా మనకు ఈ మున్సిపాలిటీలో ఎట్లయినా సరే మనకు అనుకూలంగా రావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎట్లయినా మనం రావాలి ప్రజలకు, ఎలా అయినా బెదిరించైనా సరే ఇంకో ఇదైనా సరే వాళ్ళకి ఏది కావాలో చెప్పు అన్ని విధాలు కూడా ఉన్నట్టు కూడా ఈ చేయాలనేది కూడా చేసి మన దారిలోకి తెచ్చుకొని ఈ అంగొచ్చిన ఈ వాటిల్లో కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చే విధంగా చేయండి అని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. థ్యాంక్ యూ.